నమస్తే, దిస్ ఈజ్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు డాక్టర్ ప్రద్యుమన్ రెడ్డి, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్ నుంచి ఉన్నారు. సో చాలా మందికి కూడాను థైరాయిడ్ కి సంబంధించిన ఇష్యూస్ ఉంటూ ఉంటాయి, మెయిన్లీ ఫిమేల్స్ లోనే. సో వాళ్ళకి అంటే చిన్నపిల్లల్లో ఉంటూ ఉంటుంది, అలాగే ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళకి కన్సీవ్ అవడానికి కూడా కొన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయి, అకార్డింగ్ థైరాయిడ్ అని అంటూ ఉంటారు. సో అసలు ఇది కరెక్టేనా, దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ. వి ఆల్సో మీ ప్రీషియస్ టైం స్పెండ్ చేస్తున్నారు. డాక్టర్, యాక్చువల్గా అంటే మీ దగ్గరికి ఎలాంటి కేసెస్ వస్తాయి థైరాయిడ్ కి సంబంధించి? నార్మల్గా థైరాయిడ్ బాగా వాపు వచ్చి గడ్డల్లాగా ఫామ్ అయ్యి థైరాయిడ్ నాడ్యూల్స్ అంటాం. మెడలో బాగా పెద్దగా కనిపించి మింగుతున్నప్పుడు కదులుతున్నట్టు, చూసినప్పుడు బాగా పెద్దగా ఉండడం అనే పేషెంట్స్ చాలా కామన్ గా వస్తారు. అండ్ ఎస్పెషల్లీ సర్జరీ అస్సలు వద్దనుకున్న వాళ్ళు డెఫినెట్ గా వస్తారు. ఎందుకంటే థైరాయిడ్ నాడ్యూల్ ఉన్నప్పుడు థైరాయిడ్ ని మొత్తం కట్ చేసి తీసేయడం అనేది జరుగుతుంది. అది టోటల్ థైరాయిడెక్టమీ అంటే మొత్తం థైరాయిడ్ ని తీసేయడం, పార్షల్ థైరాయిడెక్టమీ అంటే సగం తీసేయడం. కానీ ఏ మాత్రం ఈ సర్జరీ లేకుండా థైరాయిడ్ నాడ్యూల్ అబ్లేషన్ అనే టెక్నిక్ ద్వారా ఒక నీడిల్ పెట్టి మనకున్న గడ్డని అంటే ఆ స్వెల్లింగ్ ని బర్న్ చేసి ష్రింక్ చేస్తాం. సో ఈ థైరాయిడ్ నాడ్యూల్ అబ్లేషన్ అనే పద్ధతి కొత్తగా వచ్చింది. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చాలా మందికి చేస్తున్నాం. ఈ అవేర్నెస్ పెరుగుతా ఉంటే కూడా బెటర్ అవుతుంది. అండ్ ఏ మాత్రం సర్జరీ లేదు, ఒక స్కార్ ఉండదు, రికవరీ టైం ఉండదు అంటే డెఫినెట్ గా చాలా మంది ప్రిఫర్ చేస్తారు కదా వాళ్ళకి. అసలు నిజంగాను ముఖ్యంగా ఇది లేడీస్ కి సంబంధించి కాబట్టి బ్యూటీకి వాళ్ళు కాపీ కాబట్టి ఖచ్చితంగా ఎస్పెషల్లీ మంచి నెక్లెస్ అవన్నీ వేసుకోవడానికి కూడా బాగా ఉంటుంది. చాలా మంది అదే బాధపడుతూ ఉంటారు, అంటే ఫేస్ కన్నా కూడా ఇది వెడల్పు ఎక్కువ ఉండి ఇబ్బందికరంగా ఉంటుంది, నిజంగానే వాళ్ళ జ్యువెలరీ కూడా వేసుకోలేని పరిస్థితి ఉంటుంది. ఎస్పెషల్లీ సర్జరీ చేసినప్పుడు మంచిగా స్కార్ ఉంటుందండి చాలా మందికి. ఇది ఏ మాత్రం స్కార్ లేకుండా మనం ఒక నీడిల్ పెట్టే చేస్తాం కాబట్టి మనకు చిన్న డాట్ లాగా కూడా కొన్ని రోజుల తర్వాత కనిపించదు అసలు. అవునవును. సో అంటే దీన్ని లైక్ మనం ఇప్పుడు లాప్రోస్కోపిక్ అని అంటూ ఉంటాము. లాప్రోస్కోపిక్ దానికంటే మినిమల్లీ ఇన్వేజివ్ అండి. సో మీరు లాప్రోస్కోపిక్ అన్నా సరే ఒక హోల్ లాగా చేసి ఒక పోర్ట్ పెట్టి దాంట్లో కెమెరా పెట్టాలి. ఇది అలాంటి ఏంటి లేదు. నార్మల్ గా అల్ట్రాసౌండ్ చేస్తాం కదా, అల్ట్రాసౌండ్ లో చూసుకుంటూ ఒక నీడిల్ పెట్టి మనకు కావాల్సిన ఏరియాని మాత్రం బర్న్ చేస్తాం. అంటే ఆ నాడ్యూల్, ఆ గడ్డ వాచిన గడ్డని మాత్రమే తీసేస్తాం. మిగతా థైరాయిడ్ ని ప్రిజర్వ్ చేస్తున్నాం కాబట్టి మీకు మెడికేషన్ కూడా లైఫ్ లాంగ్ అవసరం ఉండకపోవచ్చు ఒకవేళ నార్మల్ అయిపోతే తర్వాత. సో ఇది సర్జరీకి చాలా అంటే సర్జరీ కంపేర్ చేస్తే చాలా అడ్వాంటేజెస్. మరి అంటే వాళ్ళకి కాస్ట్ ఆఫ్ ఎట్లా ఉంటుంది? నార్మల్ గా కాస్ట్ డిఫరెన్స్ అంతగా మేజర్ గా లేదండి. కాస్ట్ ఎనీవేర్ బిట్వీన్ 1.8 to 2 lakhs అప్రాక్సిమేట్ గా చేస్తాము. డిపెండ్స్ ఆన్ దేర్ ఇన్సూరెన్స్ అండ్ ఆల్, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ అప్రాక్సిమేట్లీ సర్జరీ ఆర్ ఆన్ పార్ విత్ సర్జరీ అండి. బట్ మచ్ బెటర్, దేర్ ఇస్ నో స్కార్, పెయిన్ ఉండదు. డే కేర్ అంటే మీరు ప్రొసీజర్ చేసిన తర్వాత నార్మల్ గా మాట్లాడుకుంటూ ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు విత్ ఇన్ అ ఫ్యూ అవర్స్ ఆఫ్టర్ ద ప్రొసీజర్. అండ్ నెక్స్ట్ డే యూ కెన్ గో టు వర్క్. చాలా అడ్వాంటేజెస్. ఎస్పెషలీ ఇవాళ రేపు వర్క్ మిస్ అవుతామంటే భయపడతా ఉంటాం ఎన్ని రోజులు అన్నట్టు. ఇది చాలా ఈజీ అండ్ రికవరీ కూడా చాలా ఈజీ అంటున్నారు. సో దెన్ మెడికేషన్ ఎంత టైం వాడాల్సి ఉంటుంది? అంటే యూజువలీ అంటే బేసిక్ గా మన థైరాయిడ్ లో 2 రకాలుగా అనుకుందాము. హైపోథైరాయిడ్ అంటే హార్మోన్ ప్రొడక్షన్ చాలా తక్కువ ఉంది, కొందరికి హైపర్ థైరాయిడ్ అంటే హార్మోన్ ప్రొడక్షన్ బాగా ఎక్కువ ఉంది. 2 రకాలలో మనకి నాడ్యూల్స్ అనేవి వస్తాయి. బేసిక్ గా ఎక్కువ ఉన్న దాన్ని మనము రేడియేషన్ ద్వారా కాల్ చేసి మొత్తం దాన్ని నాన్ ఫంక్షనల్ చేస్తాం. ఈ తక్కువ ఉన్న దాంట్లోకేమో సప్లిమెంట్ లాగా మెడిసిన్స్ ఇచ్చి లైఫ్ లాంగ్ మెయింటైన్ చేస్తాం. కానీ కొన్నిసార్లు ఈ నాడ్యూల్స్ అలానే ఉండి 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 ఏమవుతాయి అంటే క్యాన్సర్ కి కారణం కూడా అవుతాయి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అంటే మ్యాలిగ్నెంట్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం దీన్ని. సో అవన్నీ అవాయిడ్ చేసి చిన్నగా ఉన్నప్పుడే దాన్ని ట్రీట్ చేసుకొని, ఎస్పెషలీ సర్జరీ లేకుండా అడ్వాంటేజెస్. సో ఈ హైపర్ ఉన్న హైపర్ ఉన్న వాళ్ళకి నార్మల్ గా ఆ నాడ్యూల్ వలన ఎక్కువ ప్రొడక్షన్ అవుతుంది. నాడ్యూల్ ని మనం కాల్ చేసినప్పుడు అది ష్రింక్ అవుతా ఉంటే మనం నార్మలైజ్ అవుతా ఉంటుంది చాలా మందికి. అండ్ ఈ తక్కువ ఉన్న వాళ్ళకి ఎస్పెషలీ బాగా పెద్దగా ఉండి మెడలో పెద్దగా అయినందుకు నార్మల్ టిష్యూ మీద కంప్రెషన్ వల్ల అంటే బాగా ఒత్తిడి పడ్డందుకు అది ప్రొడక్షన్ కరెక్ట్ గా చేయదు. సో అది తగ్గినప్పుడు నార్మల్ గా చాలా మందికి నార్మలైజ్ అవుతుంది. మేబీ సమ్ పేషెంట్స్ మైట్ నాట్, బట్ ఆ సప్లిమెంటేషన్ అనేది పెట్టి చేసుకోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ డూ రికవర్ దేర్ నార్మల్ ప్రొడక్షన్ లెవెల్స్. డాక్టర్, జనరల్లీ మనకి అంటే థైరాయిడ్ ఉంటే ఫిమేల్స్ ఆఫ్టర్ మ్యారేజ్ కన్సీవ్ అవ్వడం కొంచెం కష్టం అవుతుంది అన్నది ఒక వన్ ఆఫ్ ద రీజన్ ఉంది. సో అది కరెక్టేనా?
టు అ సర్టన్ ఎంత ఎక్స్టెంట్ అండి కరెక్టే. ఎందుకంటే బాడీలో నార్మల్ బాడీ రెగ్యులేషన్ మనం వెయిట్ తో సహా చాలా మెటబాలిక్ రీజన్స్ కోసము థైరాయిడ్ ఇస్ వెరీ వైటల్ అండి. ఎస్పెషలీ విమెన్ లో చాలా మంది ఎంత కొద్దిగా తిన్నా సరే బాగా లావుగా ఉంటారు. అవును. హైపో థైరాయిడ్ వలన ఆ వెయిట్ అనేది చాలా గెయిన్ అవుతారు. అలానే వేరే బాడీ యాక్టివిటీస్ ని కూడా బాగా రెగ్యులేట్ చేస్తుంది థైరాయిడ్. అండ్ ఎస్ టు అ సర్టన్ ఎక్స్టెంట్ మన కన్సీవ్ అయ్యే ప్యాటర్న్ కి కూడా ఇబ్బందికరంగా ఉంటది. సో ఎస్పెషలీ ఈ నాడ్యూల్స్ అవన్నీ ఉన్నాయి, ట్రీట్మెంట్ చేసుకున్నారు, అది కూడా ఈజీ అడ్వాంటేజెస్ అయిపోతుంది ఉంటది కొంచెం. డెఫినెట్ గా. తర్వాత చిన్న పిల్లల్లోని ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? నార్మల్ గా అరౌండ్ 13 to 15 మధ్యలో మనం నార్మల్ గా మెచ్యూరిటీ వచ్చిన తర్వాత చాలా మందికి చిన్న చిన్నగా వస్తాయి. కానీ వి సీ దెమ్ అట్ అ వెరీ బిగ్ సైజ్ వెన్ అరౌండ్ 18-20 ఇయర్స్, అంటే చాలా తొందరగా వచ్చిన వాళ్ళకి. లేకపోతే అరౌండ్ మ్యారేజ్ ఏజ్ 25-27 ఆ ఏజ్ లో చాలా కామన్ గా వచ్చి నెక్ లో స్వెల్లింగ్ కనిపిస్తా ఉంటది అండ్ చాలా బాధపడుతూ ఉంటారు మ్యారేజ్ కి ముందు దీన్ని ఎలా చెయ్యాలి అని. చాలా కామన్ గా. సో వీళ్ళకి మెడికేషన్ ఎలా ఉంటుంది? అంటే సర్జరీ వరకు వెళ్లకుండాను మెడికేషన్ తోనే వాళ్ళు యూజువల్ గా థైరాయిడ్ నాడ్యూల్స్ ఒక్కసారి స్టార్ట్ అయినాయి అంటే అవి పెరుగుతానే ఉంటాయండి. మెడికేషన్ తోటి తక్కువ అవ్వడం అనేది ఉండదు. దీనికి సైడ్ ఎఫెక్ట్స్ మెడికేషన్ లైఫ్ లాంగ్ తీసుకోవడం అయినా ఇట్స్ డిఫరెంట్ డ్రగ్, ఇట్స్ అ కెమికల్ దట్ ఈస్ మేడ్ నార్మల్ అనుకోండి. అండ్ లైఫ్ లాంగ్ తీసుకుంటే కూడా ఏం ఉండకపోవచ్చు, కానీ స్టిల్ మనము ఈ చిన్నగా ట్రీట్ చేసుకొని ఆ మెడికేషన్ కూడా అవాయిడ్ చేయగలిగితే ఇట్స్ ఆల్వేస్ అడ్వాంటేజెస్ అండి. మనం చాలా వింటూ ఉంటాము మెడిసిన్స్ లో కంటామినేషన్ దిస్ అండ్ దట్. సో ఇట్ ఈస్ బెటర్ యూ గెట్ ట్రీటెడ్ ఎర్లీ అండ్ స్టే సేఫ్. సో వాళ్ళకి కూడా మీరు అన్నట్టుగా థైరాయిడ్స్ ని సర్జరీ యూజువల్లీ లేకుండా ఆ అరౌండ్ ఏజ్ వాళ్ళకి కూడా తీసేయొచ్చు. 18 తర్వాత ఇఫ్ దే ఆర్ ఓకే దెన్ వి డూ, అదర్వైజ్ వి వెయిట్ అండ్ సీ యూజువల్ గా. ఓకే ఓకే. సో యాక్చువల్ గాను ఈ థైరాయిడ్ వస్తే ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారు? నార్మల్ గా వెయిట్ అనేది మనం ఎంత తక్కువ తిన్నా చాలా గెయిన్ అవుతారు. అండ్ ఎస్పెషలీ థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చాలా బక్కగా ఉంటారు. ఎంత తిన్నా సరే దేర్ మెటబాలిజం ఇస్ వెరీ హై, సో వెరీ థిన్ స్ట్రక్చర్స్. కొందరికి వేరే బాడీ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, ది అదర్ ఇష్యూస్ కామన్ గా. ఇది మేజర్ గా మనకి నొప్పులు రావడం అలాంటి సైన్స్ ఉండవు. చాలా హ్యాండ్స్ రఫ్ ఉంటది. కొందరికి హార్ట్ అరిథీమియాస్ వస్తాయి. అంటే అరిథీమియాస్ అంటే ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ లాంటివి వస్తాయి. డిపెండింగ్ ఆన్ హౌ సివియర్ మన ప్రొడక్షన్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా అనే దాంట్లో బట్టి ఈ చేంజెస్ ఇది అంటే ఫిమేల్ కి పీరియడ్స్ మీద ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారా? టు అ సర్టన్ ఎక్స్టెంట్ మెటబాలిజం ఎఫెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఉంటుందండి. సో డాక్టర్ అంటే చాలా గుడ్ న్యూస్ యాక్చువల్ గా వాళ్ళకి స్కార్ లేకుండా కట్ లేకుండా మీరు చెప్పిన అప్డేటెడ్ వర్షన్ ఇదంతా కూడాను. అవును, బేసిక్ గా ఎట్లా అంటే మెడిసిన్ అడ్వాన్స్ అవుతా ఉన్నప్పుడు రేడియాలజీ సూపర్ స్పెషాలిటీ ఇంటర్వెన్షన్ రేడియాలజీ వచ్చింది. ఇంటర్వెన్షన్ రేడియాలజీలో ఏ మాత్రం సర్జరీ లేకుండా ట్రీట్మెంట్. మేము సర్జరీని అడ్వాన్స్ చేసి ఓపెన్ సర్జరీని లాప్రోస్కోపీ అన్నారు, రోబోటిక్ అన్నారు. ఏ మాత్రం సర్జరీ చేయకుండా ఒక చిన్న నీడిల్ పెట్టి మనం క్యాన్సర్నే కావచ్చు, క్యాన్సర్ లేకుండా కూడా ఉన్న దాన్ని కూడా ట్రీట్ చేయవచ్చు. ఫ్యూచర్ ఆఫ్ మెడిసిన్ అండి ఇంటర్వెన్షన్ రేడియాలజీ. రియల్లీ గ్రేట్ అసలు. ఎందుకంటే రోజు రోజుకి కూడా మెడికల్ పరంగా చాలా అప్డేట్ వస్తా ఉంది. దిస్ ఈజ్ ఎ గుడ్ న్యూస్ ఫర్ ఆల్ ద పీపుల్. ఎందుకంటే ఇప్పుడు డిసీజెస్ కూడా పెరిగిపోతూ ఉన్నాయి రోజు రోజుకి. సో థైరాయిడ్ కి డాక్టర్ అంటే ఫుడ్ ప్రికాషన్ ఏమైనా ఉంటుందా? ఫుడ్ ప్రికాషన్ అంటే హెల్తీ డైట్ అండి. కొంచెం బిఫోర్ సర్జరీగా ఏం లేదండి. ఫుడ్ ప్రికాషన్ ఆఫ్టర్ ప్రొసీజర్ చేసినాక యూజువలీ మనం బర్న్ చేస్తాం కాబట్టి ఒక 2-3 వీక్స్ మనం కోల్డ్ ఫుడ్ అవాయిడ్ చేయగలిగితే ఆ సోర్ థ్రోట్, ఆ వాయిస్ చేంజ్ అనేది ప్రొసీజర్ తర్వాత రాకుండా ఉంటుంది. ఎందుకంటే మనం ప్రొసీజర్ చేసిన తర్వాత మనం బయట తిని కోల్డ్ ఐస్ క్రీమ్స్ లాంటివి, కోల్డ్ డ్రింక్స్ లాంటివి తాగినప్పుడు ఆ వాయిస్ చేంజ్ వస్తే మనకైనా భయం లాగా ఉంటుంది, ఇదేమైంది అని. సో ఒక 2 వీక్స్ లాగా అవాయిడ్ చేస్తే సరిపోతుంది. దెన్ యు ఆర్ బ్యాక్ టు నార్మల్. అండ్ టు బి ఆనెస్ట్, ఇవి ప్రొసీజర్ చేసేటప్పుడు కూడా పేషెంట్ ఇస్ కంప్లీట్లీ కాన్షియస్ అండి. యూ కెన్ యాక్చువల్లీ టాక్ టు ద పేషెంట్ వైల్ డూయింగ్ ద ప్రొసీజర్. వాళ్ళు అంత కంఫర్టబుల్ ఉంటారు. లోకల్ అనస్థీషియాలో చేస్తాం, ఏ మాత్రము జనరల్ అనస్థీషియా ఉండదు. ఎంత టైం పడుతుంది సార్? అబౌట్ హాఫ్ అన్ అవర్ టు 40 minutes అండి ప్రొసీజర్ ఇస్. అండ్ మేము మాట్లాడుతూ ఉండి ఏమన్నా ఇబ్బంది ఉందా లేదా అని, ఓకే వీఆర్ కంటిన్యూయింగ్ ద ప్రొసీజర్ అని కంప్లీట్ చేస్తాం. దెర్ ఈస్ నో మేజర్ పెయిన్. లోకల్ అనస్థీషియాలో చేస్తున్నామంటే మీరు కూడా అర్థం చేసుకోవచ్చు, దేర్ ఇస్ నో పెయిన్ అట్ ఆల్.
డ్యూరింగ్ అవును. ప్రొసీజర్. జనరల్లీ మనకి డెంటల్ దానిలో ఇస్తారు కదా, లైక్ అట్లనే అట్లా ఉంటుంది. కూడా అట్లా లేదండి. కూడా ఉండదు. ఒక సింగిల్ ఇంజెక్షన్ ఇచ్చి లోకల్ అనస్థీషియా. డెంటల్ లో ఓకే. మనం నర్వ్ బ్లాక్ లాగా అవును. ఈ ఏరియా మొత్తము నమ్ కావడానికి నమ్గా ఇస్తాము. అయిపోతుంది. అవును. ఇది అట్లా కూడా లేదు. జస్ట్ థైరాయిడ్ చుట్టూ లోకల్ అనస్థీషియా ఇచ్చేస్తాము. తెలియనే తెలియదు అసలు. పెద్దగా ఏం లేదు, ఏదో పోతుంది, ఏదో చేస్తున్నారు అన్నట్టే ఉంటది చాలా మటుకు. అవునవును. Yeah. డాక్టర్, ఇది హెరిడిటీ ఏమైనా హెరిడిటీ నుంచి చాలా వస్తుందా? మటుకు ఎస్. విమెన్ లో హైపోథైరాయిడిజం ఎస్పెషలీ హెరిడిటరీ చాలా మందికి ఫ్యామిలీలో ఉంటాయి. ఉమ్, అంటే మా గ్రాండ్ మదర్ కు ఉండే, మా మదర్ కి కూడా ఉంది, నాకు కూడా వచ్చిందండి, ఇది మాకు అంటే హెరిడిటరీ ఉందనే పేషెంట్ వాళ్ళే వచ్చి చెప్తారు చాలా ఓకే మటుకు. ఓకే. ఈ హైపోథైరాయిడిజం వల్ల నాకు ఇది వచ్చింది అని చాలా మటుకు. ఉమ్, అది కామన్, ఎస్పెషలీ విమెన్ లో హైపోథైరాయిడిజం ఇస్ కొంచెం ఒక సర్టన్ ఎక్స్టెంట్ వరకు హెరిడిటరీ అండి. ఉమ్, ఓకే ఉమ్. డాక్టర్. అంటే ఖచ్చితంగా చాలా మందికి ఇష్యూ ఉంది కాబట్టి థైరాయిడ్ అనేది కామన్ ఇష్యూ. కామన్ ఇష్యూ అండి. జెంట్స్ లో ఏమైనా జెంట్స్ వచ్చే లో కూడా ఛాన్స్? వస్తాయండి చాలా మటుకు. ఉమ్, ఆ, అంత కామన్ కాదు విమెన్ కి లేడీస్ కంపేర్ చేస్తే. లేడీస్ కి ఉమెన్. కామన్, జెంట్స్ లో వస్తాయి. కానీ జెంట్స్ లో చాలా మటుకు ఆ ఎర్లీ స్టేజెస్ లో రికగ్నైజ్ చేయము. పెద్దగా స్వెల్లింగ్స్ వచ్చి బాగా పెద్దగా వికారంగా కనిపించేప్పుడు ట్రీట్మెంట్ కి వస్తారు చాలా మంది. అదర్ దెన్ దట్ దే డూ నాట్ యూజువల్లీ, వాళ్ళకి అంతగా ఇబ్బంది ఏమి ఉండదు. చాలా మటుకు ట్రీట్మెంట్ కూడా తీసుకోరు చాలా మంది. థైరాయిడిజం అంటే థైరాయిడ్ ప్రాబ్లం అన్నా వాళ్ళకి సరే జనరల్ గా ఉంటుంది పాపం. ఫిమేల్స్ కి అయితే మాత్రం కంపల్సరీగా అది కంపల్సరీ ఇష్యూనే ఇష్యూనే బాగానే. బట్ ఇప్పుడు సొల్యూషన్ ఉంది కాబట్టి దే ఫీల్ ఫ్రీ, హ్యాపీ ఫ్రీ. అనుకోవచ్చు. ఎస్పెషలీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా Hmm. ఎవ్రీ 6 months to 1 year ఒక సింపుల్ థైరాయిడ్ నెక్ ది అల్ట్రాసౌండ్ చేయించుకుంటే Hmm. ఈ నాడ్యూల్స్ వచ్చినాయా లేవో తెలుస్తాయి. Hmm. అండ్ ఎర్లీగా ఒకవేళ క్యాన్సరస్ ఉన్నా సరే, ఎర్లీగా ఉన్నా సరే మేము ఈ అబ్లేషన్ అనేది చేయొచ్చు. మేజర్ సర్జరీ కూడా అవాయిడ్ చేస్తారు ఓకే ఓకే. ఎర్లీ స్టేజెస్ లో. Hmm. ఇక స్ప్రెడ్ కాకుండా ఎర్లీగా పట్టుకుంటే కూడా చాలా లాభం. అండ్ థైరాయిడ్ క్యాన్సర్స్ చాలా తొందరగా స్ప్రెడ్ అవుతాయి అని Hmm. ఆ ప్రివెన్షన్ అనేది కూడా చేయొచ్చు. చేయొచ్చు. రైట్. వెరీ నైస్ ఇన్ఫర్మేషన్ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.